హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ షఫీ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఐ హోప్ అందరూ బాగున్నారు. నేను తెలంగాణ చాలా బాగున్నాను. ఈరోజు బెంగళూరులో బెనర్కెట్ బయాలజికల్ జూ పార్క్ అయితే వచ్చినాం అనమాట. నోట్ తిరగట్లేదు. ప్రజెంట్ వచ్చేసి దీని టికెట్ వచ్చేసి 400 రూపీస్ అనమాట. ఓన్లీ జూ విజిట్ చేయాలంటే 100 రూపీస్. అలా కాకుండా జూ మళ్ళీ సఫారీ తర్వాత వచ్చేసి బటర్ఫ్లైస్ ది సఫారీ మొత్తం 3 కలిపి వచ్చేసి 400 అనమాట. ఇప్పుడు లోపలికి వెళ్ళేసి ఎలా ఉందో ఒకసారి చూద్దాం, ఓకేనా? ఏంటంటే సఫారీ పంపిస్తున్నారు. సఫారీకి అయితే ఒకే టికెట్, దానికైనా ఒకే టికెట్. సఫారీకి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏంటంటే మళ్ళీ రిటర్న్ ఇదే టికెట్తో జూకి అయితే వెళ్ళాలంట. టికెట్ అయితే జాగ్రత్త పెట్టుకోవాలి, ఓకేనా? ఇప్పుడు సఫారీకి అయితే ఫస్ట్ వెళ్ళేసి అది ఎలా ఉందో చూసుకునేసి తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేసి మళ్ళీ జూకి వెళ్దాం. అక్కడ ఏమేమి అనిమల్స్ ఉన్నాయి ఏంటో అని చెప్పి చూద్దాం, ఓకేనా? ప్రస్తుతానికి సఫారీకి వెళ్ళేసి అక్కడ ఎలా ఉందంటే చూద్దాం. మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 6 వరకు అయితే ఉంటుంది. ఈ లోపలైతే మనమైతే మొత్తం విజిట్ చేసుకోవచ్చు. 45 మినిట్స్ అనమాట. సఫారీకి అయితే 45 మినిట్స్ లయన్ సఫారీకి. మిగతా దానికి టైం ఎంతో తెలీదు. ఈ సఫారీ అయిన తర్వాత మొత్తం డీటెయిల్స్ చెప్తా ఉంటా, మధ్య మధ్యలో చెప్తా ఉంటా. ఇప్పుడు సఫారీకి అయితే వెళ్ళిపోదాం, పదండి. డ్రైవర్ అని వచ్చేసి రన్నింగ్ రేస్లో కాంపిటీషన్ అదే రేస్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టు పరిగెడుతున్నాడు అనమాట. బండి ఆపట్లేదు, ఎక్కడ ఆపట్లేదు. డ్రైవర్కి షుగరు అదైతే అర్థమైంది పక్క, అందుకే ఫాస్ట్గా కంప్లీట్ చేసాడు. ఎక్కువసేపు ఆపలేదు. దీంతో కంపేర్ చేస్తే తిరుపతి జూ పార్క్ ఎంతో మేలు. దీంతో కంపేర్ చేస్తే తిరుపతి జూ పార్క్ 100 రెట్లు మేలు. నిజంగా చెప్తున్నాను, ఎంతో మేలు. ఏం లేదు, 45 మినిట్స్ అన్నారు, 15 మినిట్స్లో తిప్పుకొచ్చేసాడు. అది ఎక్కడ ఆపలా, అది వెళ్తున్నాడు, టక్ వచ్చేస్తున్నాడు. ఏంటంటే ఏం అనిమల్స్ కూడా ఏం కనిపించలేదు. ఉన్నాయి, ఎక్కువగానే ఉన్నాయి కానీ ఎక్కువ కనిపించలేదు. ఇది ఎట్లా ఉంది, ఇంకా జూ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఒకవేళ జూ వర్త్ అంటే మీరు డైరెక్ట్గా జూకి వెళ్ళిపోండి. ఇదైతే వేస్ట్ నాకు తెలిసిన వరకు. ఒకవేళ జూ కూడా వేస్ట్ అనిపిస్తే అది కూడా చెప్తా. అది చూసిన తర్వాత వేస్ట్ అనిపిస్తే మాత్రం చెప్తాను, వెళ్ళొద్దండి అది కూడా. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి జూ కాడికి వెళ్ళేసి అక్కడ ఎలా ఉంది ఏంటని చెప్పేసి చూపిస్తాను. అక్కడ ఏమేమి అనిమల్స్ ఉన్నాయి, అసలు ఏంటి జూలో ఏముందని చెప్పేసి అక్కడే చూపిస్తాను, ఓకే? ఇంకా జూ కాడికి వెళ్ళిపోతాం. ఇది సఫారీ ఎంట్రన్స్, ఇందాక వెళ్ళిందనమాట. ఇది జూ ఎంట్రన్స్ అనమాట. అటు లోపలికి వెళ్ళేసి అటా తిరుపుని బయటకు వచ్చి మళ్ళీ ఇటు నుంచి లోపలికి వెళ్ళాలి. జూ ఎంట్రీ ఇక్కడ రాసిన చూడండి, జూ ఎంట్రీ. ఆల్రెడీ ఒకసారి పక్క సఫారీలో వచ్చి ఉంటారు, మళ్ళీ ఇక్కడ ఇంకోసారి చింపారు. మొత్తం చిమిపోయింది, ఇంకేం లేదు. అసలు ఏ పక్క వెళ్ళాలా, ఏం చేయాలా, ఏంటి బోర్డ్స్ కూడా ఏం లేవు ఇక్కడ. మన తిరుపతిలో అడుగడికి బోర్డ్స్ ఉంటాయి అన్నమాట. సరే, బోర్డులు పెట్టుంటారు. ఈ రూట్ వెళ్తే అది వస్తుంది, ఈ రూట్ వెళ్తే అది వస్తుంది, ఈ రూట్ వెళ్తే అది వస్తుంది అని చెప్పేసి. ఇక్కడ బోర్డులు అయితే ఏం లేవు, నడుచుకుంటూ పోతూ ఉండాలి. మనుషులు కూడా తక్కువ ఉన్నారు. ఇక్కడ కూడా మంగళవారం వచ్చేసి హాలిడే అంట, మంగళవారం ఉండదు. చిన్నదే జూ, పెద్దదేం కాదు, చాలా చిన్నది. అలా ఒక రౌండ్ వేసుకొస్తే టక్కనైపోద్ది. ఇక్కడ తాబేలు ఉన్నాయి, చిన్నవి, అంత ఇంకేం లేదు. ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాం. అది తెలిసి సఫారీ కంటే మళ్ళీ చెప్తున్నాను, ఇదే మేలు. ఇక్కడి నుంచి దగ్గర నుంచి చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇది చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ఇవి. ఏంటిది? జామున్ ట్రీ. ఇది కాదు, ఇక్కడ ఆస్ట్రిచ్. 2 ఉన్నాయి ఆస్ట్రిచ్, ఎంత పెద్ద ఉన్నాయి చూడండి. ఆస్ట్రిచ్ చూసారు కదా, చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ ఇంకోటి చూడండి, అక్కడ కూడా ఉన్నాయి.
అక్కడ ఇది చూడండి, అది జుమాన్జీ సినిమాలో అది తరుముకుంటాయి చూడండి, ఆ విధంగా ఉంది. అంతంత పెద్దగా ఉన్నాయి, వేసుకొని ఎట్లాగే పొడి చేసేటట్టు చాలా పెద్దగా ఉన్నాయి. జుమాన్జీ సినిమాలో పరిగెడతాయి చూడండి, ఆ సైజులో ఉన్నాయి. ఇంకా నాకు ఇక్కడ వర్త్ అనిపించింది వచ్చేసి ఆస్ట్రిచ్ కొంచెం వర్త్ అనిపించింది. ఇక్కడ చూడండి సింహం అరుస్తూ ఉంది. వినిపించింది కదా, సింహం అరుస్తూ ఉంది. వెళ్దాం, బాగా జోష్లో ఎనర్జీగా ఉంది. ఇప్పుడు కానీ వెళ్ళి వీడియో తీస్తే బాగుంటుంది. అక్కడికి వెళ్దాం, సింహం దగ్గరికి. నక్కలు ఉన్నాయి ఇక్కడ, అడవి నక్కలు అక్కడ ఉన్నాయి. నేను ఉండేవి చూడండి, అడవి నక్కలు, ఇవన్నీ అడవి నక్కలు. ఇక్కడ తోడేళ్ళు ఉన్నాయి చూడండి, ఇందులో చూసింది మనం నక్కలు, ఇవి తోడేలు అనమాట. కనిపిస్తున్నాయి అక్కడ అంతా తోడేలు ఉన్నాయి చూడండి, ఇక్కడ అంతా తోడేలు ఉన్నాయి, చూడండి అక్కడ ఎక్కువ ఉన్నాయి తోడేలు. దండి వస్తుంది చూడండి, దండి అంత తోడేలు అవన్నీ. ఇందులో చూసి మనం నక్కలు, ఇవి తోడేలు అనమాట. ఇవి హిపోపోటమస్ అనమాట. 2 ఉన్నాయి ఇక్కడ. వాటర్ ఫ్లోయింగ్ తక్కువ ఉంది, అందుకే క్లియర్గా కనిపిస్తూ ఉంది చూడండి. హిపోపోటమస్ అక్కడ ఒక 2 ఉన్నాయి, ఇక్కడ ఒక 2 ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి చూడండి జింకలు, ఎంత దగ్గరకు ఉన్నాయి జింకలు చూడండి. చిన్న పిల్లలు బాగా చూడండి, చిన్న పిల్లలు సూపర్గా ఉంది. నిజంగా చెప్తాను, నాకు తెలిసి 100 రూపాయలు పెట్టి జూకి రండి అని 350 పెట్టి సఫారీకి వెళ్ళొద్దండి. 100 రూపాయలు జూ మేలు. అన్ని దగ్గర ఇక్కడే కనిపిస్తూ ఉన్నాయి. టైగర్ కనిపించింది, హిపోపోటమస్ కనిపించింది, జింకలు కనిపించాయి, నక్కలు కనిపించాయి, తోడేలు కనిపించాయి, ఏనుగులు కనిపించాయి, మళ్ళీ ఆస్ట్రిచ్ కనిపించాయి. చూడండి ఎన్నో ఉన్నాయి జింకలు, ఇంత దగ్గర కనిపిస్తుంది. అడైతే వాడు డ్రైవర్ అసలు ఆపలా, షుగర్ పేషెంట్ కదా పాపం, తప్పు కనకూడదు. చూడండి ఎన్ని ఉన్నాయో. అసలు నిజంగా చెప్తున్నాను, కాసేపటికి పరిగెత్తాడు అనమాట ఆయన. కాసేపటికి ఎక్కువసేపు కూడా లేడు. అట్లా పోతున్నాడు అంతే, పరిగెత్తడం అంతే, వేస్ట్ అసలు. ఇక్కడ చూడండి ఏనుగులు ఎంత దగ్గర కనిపిస్తున్నాయి. చూడండి ఏనుగులు కనిపిస్తున్నాయి, ఏనుగులు ఇక్కడి నుంచి బాగా ఈజీ కనిపిస్తుంది, దగ్గర కనిపిస్తుంది. ఆ పక్క నుంచి వెళ్దామని ఇంకా దగ్గర కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఏనుగులు ఎంత దగ్గర నుంచి కనిపిస్తున్నాయో. అక్కడ 1, 2 కొన్ని కనిపించాయి, కానీ చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి అది కూడా. వ్యాన్ కాసేపటికి వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి ఎంతసేపు కావాలంటే అంతసేపు వెయిట్ చేసి మరి చూడొచ్చు. అది కూడా మన కోసం నిలబడి ఉన్నాయి చూడండి. ఇది సాంబార్, ఇది సాంబార్ అంటే తెలుసుదా, కనతి అనమాట, సాంబార్ అంటారు. ఇక్కడ కనతి చూడండి 2 ఉన్నాయి, 2 డిఫరెంట్ కలర్లో ఉన్నాయి. చిరుతపులి కేజ్ అనమాట ఇది. ఇక్కడ 2 ఉన్నాయి చిరుతపులిలు. ఇప్పుడే ఫీడింగ్ కోసం అని చెప్పేసి వెళ్ళాయి. ఎవరో ఆయన వచ్చేసి ఫీడింగ్ వేసేదానికి వెళ్తే దాన్ని మళ్ళీ వచ్చింది చూడండి, చూడండి దగ్గరికి వచ్చింది చూడండి, ఎంత దగ్గరికి వచ్చిందో. వెళ్ళిపోయింది, మళ్ళీ వెళ్ళిపోయింది. 2 చిరుతపులులు ఉన్నాయి ఇక్కడ. ఫైనల్గా లయన్ కాడికి అయితే వచ్చేసాము. చూడండి ఎంత దగ్గర బాగా ఈజీ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. దాంట్లో నుంచి మనకైతే కనిపించిందా ఏమైనా? చూడండి ఇక్కడైతే ఎంత ఈజీగా దగ్గర నుంచి కనిపిస్తూ ఉందో. ఆ సఫారీలో ఏమైనా కనిపిస్తాం మనకి, తిరిగి చూసేటప్పుడు వెళ్ళిపోతా ఉండింది. ఇక్కడ నుంచి చాలా బాగా ఈజీ కనిపిస్తూ ఉంది చూడండి. పడుకోండి 2 ఏమో ఉన్నట్టున్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఆ పక్క కొండ వెనకాల ఇంకోటి ఏదో ఇదో లేచింది. ఆ పక్క తిరుగు మళ్ళీ పడుకుంది. బర్డ్స్ చూడండి ఎంత బాగుందో, డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. భలే అరుస్తున్నాయి కదా, కలర్ఫుల్గా ఉంది నిజంగానే. ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మన ఎస్వి జూ పార్క్లో అయితే నేను చూడలేదు ఇది, ఇక్కడే ఫస్ట్ టైం నేను చూడడం. ఎంత పెద్దదిగా ఉంది చూడండి, అది అరుస్తూ ఉంది చూడండి, భలే అరుస్తుంది. ఏ సౌండ్స్ భలే ఉన్నాయి. అదండి కలర్ఫుల్ బర్డ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఈ బర్డ్స్ అయితే బాగున్నాయి. ఇవైతే తిరుపతిలో మన జూ పార్క్లో అయితే చూడలేదు. ఇది చూడండి తల కింద కూర్చునేసి ముచ్చలు పెట్టుకోన్నాయి, 2 బాగున్నాయి కలర్ఫుల్గా. ఏముంది సూపర్ అసలు నిజంగా. నాకు తెలిసి జూ పార్క్లో అంటే జూలో రావడం మేలు, అది వేస్ట్ సఫారీ. అక్కడైతే ఏం లేదు, అన్నీ ఇక్కడే ఉన్నాయి. మెయిన్ అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా.
ఇక్కడ ఏం లేవు అసలు. చూడండి ఎంత బాగుండేదో, సూపర్గా ఉంది. అది అరుస్తూ ఉంది. వస్తున్నా ఆగు. ఇక్కడ చూడండి ఇంకోటి ఉంది. ఇది కాక ఏంది ఇది అర్థం కావట్లా, డిఫరెంట్గా ఉంది నల్లగా. ఇది కూడా డిఫరెంట్, చాలా బాగుంది కదా ఇదే. భలే అరుస్తుంది ఇది ఇందాక నుంచి. బాబా కలర్ఫుల్గా ఉన్నాయి. నిజంగా చెప్తున్నాను, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకేంటంటే ఇప్పుడు ప్రజెంట్ మనం పెట్టిన అమౌంట్కి మనం న్యాయం చేసినట్టు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ వర్త్ అనిపిస్తుంది ఇవన్నీ చూస్తూ ఉంటే. నాటుకోళ్ళు, అడవి కోళ్ళు అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఒక వాటా వేసుకుంటూ పోతుంది అనిపిస్తుంది నాకైతే. చూడు మొత్తం నోరు ఉడుతుంది. బా నాటుకోళ్ళు, అడవి కోళ్ళు ఇవన్నీ. బా ఇన్ని బర్డ్స్ ఉన్నాయి చూడండి. అసలు నిలబడట్లే ఇద్దండి, తిరుగుతూనే ఉన్నాయి. అటు ఇటు తిరుగుతూనే అరుస్తూనే ఉన్నాయి చూడండి. బర్డ్స్ అరుస్తూ ఉంటాయి ఏమైనా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్కి, మనశ్శాంతిగా ఉంటుంది. అవి ఆ విధంగా అరుస్తూ ఉంటాయి, ఆ సౌండ్ వింటూ ఉంటాయి. ఇబ్బంది ఉంది కదా ఇది. ఇవన్నీ మన ఎస్వి జూ పార్క్లో ఉండి ఇంకా చాలా బాగుండు నిజంగా. ఇవన్నీ లేవు, బాగుంది చూడు, డిఫరెంట్గా ఉంది. దీని పేరు వచ్చేసి గ్రేట్ ఇండియన్ హార్న్ బిల్ అంట. నోరు తిరగని పేర్లు అన్నీ, నోరు తిరిగిన పేర్లు. బాగా ఏమున్నాయి, వైట్ పికాక్స్, తెల్ల నెమలు సూపర్గా ఉన్నాయి కదా. అసలైన సరుకు ఇక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు, అమౌంట్ వేస్ట్ తప్ప. అసలైన సరుకు ఇక్కడ ఉంది, ఇక్కడ రండి, అక్కడికి వెళ్ళొద్దండి. అసలైన సరుకు ఇక్కడ ఉంటుంది మొత్తం. నాకు తెలిసి అక్కడికి సఫారీకి వెళ్ళకుండా జస్ట్ 100 రూపాయలది తీసుకునేసి జూ లోపలికి అయితే వచ్చేయండి. జూ లోపల మీరైతే దగ్గర నుంచి లయన్ చూడొచ్చు, టైగర్ చూడొచ్చు, చీతా చూడొచ్చు, తర్వాత బేర్లు చూడొచ్చు, జింకలు చూడొచ్చు, నక్కలు చూడొచ్చు, తోడేలు చూడొచ్చు, పాములు చూడొచ్చు. డిఫరెంట్ నిజంగా చెప్తున్నాను, చాలా డిఫరెంట్ బర్డ్స్ అయితే ఉన్నాయి. మన తిరుపతి జూ పార్క్లో లేవు అన్ని డిఫరెంట్ బర్డ్స్ అయితే ఉన్నాయి అన్నమాట. సూపర్గా ఉంది నిజంగా చెప్తున్నాను. జూ పార్క్ రండి, సఫారీకి అయితే వెళ్ళొద్దండి, వేస్ట్ ఆఫ్ మనీ. హాయ్ ఫ్రెండ్, హౌ ఆర్ యూ ఫ్రెండ్? ఇటు చూడు, హాయ్ ఇటు చూడు, అది స్మైల్. దీని పేరు లియోన్ టైల్ మకాం అంట. ఏదో పేరు డిఫరెంట్గా ఉంది, నోరు తిరగట్లేదు కానీ బాగుంది, విచిత్రంగా ఉంది. ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్గా అయితే ఈ సైడ్ నుంచి ఎగ్జిట్ అట్ట బయటికి వెళ్ళిపోవాలి. చూసారు కదండి ఈరోజు వీడియో, జూ పార్క్ వీడియో. నేనైతే చెప్తున్నా చూడండి, అసలు మ్యాటర్ అంతా మనకి జూలోనే ఉంది. లోపల సఫారీకి అయితే వెళ్ళొద్దండి. మీరు సఫారీకి వెళ్ళాలంటే 350 రూపీస్ అయితే పే చేయాలా.
100 రూపీస్ జూకి, 250 రూపీస్ సఫారీకి, రెండింటికి కలిపి 350 రూపీస్. మరి ఒకవేళ బటర్ఫ్లై సఫారీకి వెళ్ళాలంటే దానికి 50 రూపీస్, మొత్తం 400 రూపీస్. ఇవన్నీ కాకుండా మీరు ఓన్లీ జూ ఒకటి చూస్తే అదే పడుతుంది నాకు తెలిసి 100 రూపీస్తో మొత్తం మీరు హ్యాపీగా అయితే పీస్ఫుల్గా అయితే రావచ్చు అనమాట. ఇవన్నీ వేస్ట్ నాకు తెలిసిన వరకు. అందువల్ల నేను చెప్తున్నాను, ఏదైనా చూసుకొని మీరు చేసుకోండి, ఓకేనా. తర్వాత మీ ఇష్టం చెప్పాల్సి చెప్పాను. డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ ట్రావెలింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు అందరికి బై బై, థ్యాంక్ యూ సో మచ్.